దేవా, ఈ సంవత్సరంలోని రెండవ నెల చివరి వారంలో, ఈ చివరి రోజును చూడుటకు కృపచేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఇది నీకోసం దేవుడు ఇస్తున్న ఆశీర్వాద వాక్యం. ఇంతవరకు నిన్ను నడిపించిన నేను, ఇకముందు కూడా నిన్ను విడువను. ముగింపులాగా కనిపిస్తున్న చోట నేను కొత్త ఆరంభం కలిగిస్తాను. ఈ నెల చివరి రోజున నీవు కృతజ్ఞతతో నిలబడ్డావు. వచ్చే నెలలో సాక్ష్యంతో నిలబడతావు. ఈ నెలలోని అలసటను దేవుడు బలంగా మార్చుతాడు. మూసుకున్న తలుపులను ఆయన తెరుస్తాడు. ఆగిపోయిన కార్యాలను ఆయన పూర్తి చేస్తాడు. ఎదురుచూస్తున్న ఆశీర్వాదాలు త్వరలోనే నెరవేరుతాయి. ప్రభువు చెప్పుచున్నాడు, నీ వచ్చే వారం ఆశీర్వాద వారం అవుతుంది. నీ వచ్చే నెల పురోగతి నెల అవుతుంది. నీవు విత్తిన కన్నీరు ఆనంద పంటగా మారుతుంది. వచ్చే నెలలో కొత్త అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ సమాధానం, ఆరోగ్య ప్రగతి, చాలా కాలంగా ప్రార్థిస్తున్న విషయానికి సమాధానం, ఇవి నీ జీవితంలో జరుగుతాయని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మకంతో చెప్పు, కర్తా, నా వచ్చే నెల నీ చేతిలో ఉంది. నేను భయపడను.